ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా, గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన బాగుందా సార్? జగన్ గారి పరిపాలన 100% ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఎందుకు? ఆయన మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం నిలబెట్టుకోలేదంటారా? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇప్పుడు నెరవేరలేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చి నా అబద్ధ హామీలు ఇచ్చారు. ఆయన నెరవేరకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అని గోపుల ప్రచారం చేసుకున్నారు తప్ప ఏ విధమైనటువంటి అక్కడ జరిగింది అయితే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పథకాలు అనేవి ఇచ్చారు కదా సార్? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి చెప్పారు, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అక్షరాల అది నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి. అందుకని ఇలా ఎవరైతే నా వల్ల లబ్ధి పొందారో నాకు ఓటేనని ధీమాగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ పథకాలన్నీ ఇవ్వడం వల్లే ప్రజలు సోమరిపోతలు అయిపోయారు, ఇంట్లో కూర్చొని తింటున్నారని అన్నారు కదా. సరే, నిజంగా అది కాసేపు నిజం అనుకుందాం. జగన్ గారు ఇచ్చినటువంటి ప్రతి మేనిఫెస్టోని ఇలా కాపీ కొట్టి కాపీ పేస్ట్ అని కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే కాపీ పేస్ట్ అంటారు. దాన్ని 1-2 ఇస్తానని చెప్పారు. మరి ఏం చేసింది ఏంటి? ఇప్పుడు అమ్మఒడి అన్నారు, దీన్ని తల్లికి వందనం కింద మార్చారు. అలాగే రైతులు గిట్టుబాటు ధరలాగా ఈ రోజు అనేక పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఒకటి కాదు, ఏది చూసుకున్నా జగన్ చేసినటువంటి పథకాన్ని వీళ్ళు అధికారంలోకి రావడం కోసం మరలా దాన్ని కాపీ కొట్టి పేర్లు మార్చారు తప్ప వీళ్ళు కొత్తగా చేసింది అయితే ఏమీ లేదు. మరి ప్రస్తుతం వర్షాలు అవి ఎలా ఉన్నాయి సార్? ఎక్కడున్నాయి? చంద్రబాబు వస్తేనే వర్షాలు రావనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఆగస్టు నెల, ఇప్పటి వరకు వర్షాలు లేవు. ఇగో పంటల యుద్ధం అని చెప్పేసి ఇప్పటికే గ్రామాన సభలు పెట్టేసి మేము ఈ పంటల యుద్ధం అని చెప్తున్నారు. వర్షాలే కాదు, ఏమీ రావు. అంతా మొత్తం సోమలే అయిపోతుంది పరిస్థితి. మనం విద్యా వ్యవస్థ గురించి ఏమంటారు? విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నాడు నేడు ప్రవేశపెట్టి విద్యా పాఠశాల గవర్నమెంట్ స్కూల్స్ ని ఎక్సలెంట్ అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పాఠశాల ఆ రోజు ఎలాగున్నా ఇప్పుడు ఎలాగున్నా చూడ్చి ఆ ఒక టెస్ట్ మోనీగా పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తెచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి శ్రీలంక అయిపోతుంది అని చెప్పేసి అని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఉంటే ఇప్పుడు జగన్ గారు వస్తే శ్రీలంక అయిపోద్ది అన్నారు, ఈయన వస్తే స్విట్జర్లాండ్ అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఈ 2 సంవత్సరాల్లోనే 5 లక్షలు దాటేసి అప్పు చేశాడు. మరి ఈయన సంపద సృష్టిస్తానన్నాడు. ఈయన సంపద ఏం సృష్టిస్తున్నాడు? ఎక్కడ చూసినా లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు. అది డెవలప్మెంట్ చేశారన్నారు కదా. ఎక్కడ ఏం జరిగింది? డెవలప్మెంట్ చూపించమనండి. జగన్ గారు 8 పోర్ట్లు, గవర్నమెంట్ హాస్పిటల్స్, 18 కాలేజీలు, మెడికల్ కాలేజీలు పెట్టారు. 8 కాలేజీలు ఓపెన్ చేశారు. మిగతా అండర్ కన్స్ట్రక్షన్లో మేము చేయలేమని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నాడు చంద్రబాబు. ఏదైనా డెవలప్మెంట్ అంటే పేద మెడికల్ కాలేజ్ చీపీకి కట్టించి మెరుగైనటువంటి వైద్యమైనటువంటి ప్రముఖ తీసుకున్నటువంటి కళాశాలను చూపించమనండి జగన్ చంద్రబాబు నాయుడిని. అంతే తప్ప ఏదో గ్లోబల్ ప్రచారం చేసి మేము ఇచ్చేసామని చెప్పేసి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? గ్యారంటీగా ఇవాళ చూశారు కదా, ఈ జన సునామీయే రేపు 2029లో జగన్ గారు ముఖ్యమంత్రి అవడానికి నిదర్శనం. మరి చంద్రబాబు నాయుడు గారు మేము రానేమో అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరండి రానివ్వకపోవడానికి? ఈ ప్రజలు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఈ 2 ఏళ్ల పాలనలో ఇసుకెత్తిపోయారు జనాలు. వాళ్ళు చెప్పినటువంటి అబద్ధం మొత్తం అందరూ ఒకటారు. దొంగలందరూ కలిసి ఒక చోట చేరారు, దొంగల పార్టీలందరూ కూడా. ఇటు జనసేన, బీజేపీ కూటమి అని కూటమి కింద పెట్టి ఆయన సింహం జగన్ అనేవాడు సింగిల్గా వచ్చాడు మగాడిగా. ఈ 40% ఓట్ షేర్ ఉన్నటువంటి ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఎవరూ లేరు. ప్రశ్నించే పార్టీ మాది అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏదండి ఎక్కడున్నాడు? ఆయనకి ఏదన్నా చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ఘోరం జరిగినా, బీజేపీ ప్రభుత్వానికి ఏం జరిగినా ఆయన అప్పుడు ప్రశ్నిస్తాడు. ఈ ప్రజలకి ఏం అన్యాయం జరిగిందని ప్రశ్నించడు. ఆయన మాట మీద నిలకడలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది ఈ పరిపాలనలో? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అందులో వేరే డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగేదే అది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టడం, ఎవరన్నా ప్రశ్నించి చేస్తే రౌడీ వాళ్ళ పోలీసులు కూడా చాలా దౌర్జన్యంగా, వాళ్ళ యొక్క ప్రవర్తన తీరైతే చాలా దారుణంగా ఉంది ఎక్కడికక్కడే. మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఆవిడకి హోమ్ మినిస్టర్ అనిత గారికి ఆ పదవి ఇవ్వడమే అనవసరం. అదేదో పవన్ కళ్యాణ్ గారు చేస్తాను, నాకు ఇచ్చినా నేను చేస్తానని చెప్పి ఆయన లేకుండా ఆయన ఏం చేద్దరు అది కూడా చూద్దాం. ఎందుకంటే పదవికి వన్ని తెచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు ఎవరో కాదండి, వాళ్ళందరూ ఒక కీలుబొమ్మలు. హోమ్ మినిస్టర్ అనిత అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళ కూటమి నాయకుడు అధినాయకుడు ఏది చెప్తే అది చేస్తారు తప్ప రెండోది ఏమి చేయరాలు. మరే వైసీపీ నా కొడకల్లారా తొక్కి పట్టి నార తీస్తా అంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? తీస్తారో ఇంకా ఎదరుంది, ఎవరు తాట తీస్తారో ఎవరు తోలు తీస్తారో ముందుంది. వచ్చేది కార్యకర్తల ప్రభుత్వం. మా జగన్ ఆల్రెడీ చెప్పాడు 2.0 వచ్చేది కార్యకర్తల రాజ్యం. అందులో గొడ్డల పార్టీ అంటున్నారు కదా, మరి తెలుస్తుంది కదమ్మా. రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో లేదా గొడ్డల పార్టీ లేదంటే ప్రజా సంక్షేమం ఉన్నటువంటి వైసీపీ అనేది ప్రజలే తెలుస్తారు. అది
గొడ్డల పార్టీ అని వీళ్ళు చించుకున్నంత మాత్రాన్ని ఒక విషప్రచారం చేస్తున్నారు తప్ప ఇది ప్రజా సంక్షేమం ఉన్నటువంటి వైసీపీ అంటేనే పేదల పార్టీ అమ్మ, సంక్షేమం ప్రభుత్వం. అందుకనే కూటమి ప్రభుత్వం ఇవాళ చూస్తున్నాం, గొడ్డల ప్రభుత్వం ఎవరిదో వాళ్ళకి ఏమీ దొరకలేదు. మరి రానున్న 15 సంవత్సరాలు మేమే నిలబడదాం, మేమే వస్తాం అనుకోని ఇప్పుడు రానున్న 15 సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఆయన భుజాన్ని మోస్తాను అంటున్నాడు. ఆయన ఒక పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు, అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. ఒకసారి ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్నాడు, మరొకసారి సీఎం అయ్యారు, ఇంతమంది ప్రజాదరణ పొందుకున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ ఇంకో 15 కాదు ఇంకో 30 ఏళ్ళు అయినా సరే ఆయన భజనే చేస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఒక జెండా ఒక ఎజెండా అంటే ఏమీ లేదు. ఈ బాబు కళ్ళలో ఆనందం చూస్తారు ఆయన అంతే.